అందరికీ నమస్కారం. నేను స్వరూపపుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా దాని వెనుక ఉన్న కారణాల్లో సెక్సువల్ ఇష్యూస్, అఫైర్స్ కూడా కనిపిస్తున్నాయి. వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల చాలా మంది ఆడవాళ్లు అటు కట్టుకున్న వాళ్ళకి ఇటు కన్న వాళ్ళకు కూడా తమ సమస్యను చెప్పుకోలేకపోతున్నారు. అలాంటి వారి కోసమే మార్కెట్లోకి వచ్చాయి ఫెమి డిలైట్, యూటీ బ్రీజ్. ఈ రెండు కూడా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్న ఆడవాళ్లకు వరంలా మారిపోయాయి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు. ఆయనకు ఫార్మా రంగంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. ఈ రెండు ప్రొడక్ట్స్ అసలు వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కి, యూటీఐ కి ఎలా ఉపయోగపడతాయి, ఆడవాళ్ల సమస్యలను ఇవి ఎలా పరిష్కారం చూపుతాయి అనేది తెలుసుకుందాం. నమస్తే సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం మేడం. ఇప్పుడు రెండు ప్రొడక్ట్స్ మార్కెట్ లోకి వచ్చాయండి, ఫెమి డిలైట్, యూటీ బ్రీజ్. ఈ రెండు ఆడవాళ్ల వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కి ఎలా ఉపయోగపడతాయి? ఎక్స్టెన్షన్ టు మీ ఓపెనింగ్ ఏంటంటే, ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనకు వచ్చిన ఫోన్ కాల్స్ లో చాలా మంది మనం మాట్లాడిన వాళ్ళలో వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అక్యూట్ కండిషన్లు ఏం చేయాలంటే, ఇమ్మీడియట్గా సిమ్టమ్స్ వచ్చినప్పుడు డాక్టర్స్ వచ్చి యాంటీ ఫంగల్స్, యాంటీ బ్యాక్టీరియల్స్, వెజనల్ వాషెస్ వాడుతారు. అండ్ దట్ ఈస్ ద స్టాండర్డ్ థెరపీ, నో డౌట్. యాంటీ ఫంగల్స్, యాంటీ బ్యాక్టీరియల్స్, వెజనల్ వాషెస్ వాడాలి. కానీ వాటిని ఎక్కువ రోజులు వాడలేరు. ఎనీ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్కి వచ్చి తక్కువ టైంలోనే వాడాలి, ఎక్కువ టైం వాడకూడదు. ఇట్స్ ఎ రూల్ అది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ యాంటీ ఫంగల్స్, యాంటీ బ్యాక్టీరియల్స్, వెజనల్ వాషెస్ వాడినప్పుడు తగ్గినటువంటి వెజనల్ ఇన్ఫెక్షన్ తర్వాత ఆపంగానే మళ్ళా వస్తున్నాయి అన్నది కంప్లైంట్ జనాల దగ్గర నుంచి. అలా మళ్ళా రాకుండా కాపాడేదానికి ఉపయోగపడేది వచ్చేసి ఫెమి డిలైట్, యూటీ బ్రీజ్. ఇప్పుడు ఫెమి డిలైట్ మీరు చూసినారనుకోండి, ఫెమి డిలైట్ అనేది వెజనల్ ప్రోబయాటిక్ మేడం. దాంట్లో 2 గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి. అదేంటంటే లాక్టోబాసిల్లస్ రామనోసిస్ HN001, లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LA14. ఈ 2 బ్యాక్టీరియాస్ స్ట్రెయిన్స్ మనం US నుంచి ఇంపోర్ట్ చేయించి ఇక్కడ తయారు చేయించినాం. ఇప్పుడు ఫెమి డిలైట్ ఉపయోగం ఒక రకంగా అయితే, యూటీ బ్రీజ్ వచ్చింది, యూరినరీ ట్రాక్ బ్రీజ్ అని అనుకోండి. యూటీ బ్రీజ్ వల్ల ఉపయోగం ఏంటి? 2 రకాలు. యూరినరీ ట్రాక్ ఒకటి, వెజైనా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యూరినరీ ట్రాక్ కదా మేడం. ఇప్పుడు ఈ యూటీ బ్రీజ్ వల్ల వచ్చే ఉపయోగాలు నేను చెప్తాను, ఫెమి డిలైట్ వల్ల వచ్చే ఉపయోగాలు చెప్తాను. ఫెమి డిలైట్ గుడ్ బ్యాక్టీరియా కాబట్టి మామూలుగా వెజైనాలో గుడ్ బ్యాక్టీరియా గుడ్ క్వాంటిటీలో ఉంటే బ్యాడ్ బ్యాక్టీరియాని కంట్రోల్ పెడుతుంది. ఈ యాంటీ బ్యాక్టీరియల్స్, యాంటీ ఫంగల్స్, వెజనల్ వాషెస్ వాడినప్పుడు వాటికి గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా డిఫరెన్స్ తెలియదు. అవి పోయేసి గుడ్ బ్యాక్టీరియాని చంపుతాయి, బ్యాడ్ బ్యాక్టీరియాని చంపుతాయి. సో తర్వాత ఏంటంటే అక్కడ గుడ్ బ్యాక్టీరియా ఉండదు కాబట్టి మళ్ళా ఈ బ్యాడ్ బ్యాక్టీరియా మళ్ళీ ప్రెజర్ వెళ్తుంది అనమాట. దాన్ని కాపాడడానికి ఫెమి డిలైట్ రోజుకు ఒక క్యాప్సూల్ నైట్ ఫుడ్ తర్వాత తీసుకుంటే కనీసం ఒక 3 months టైము ఖచ్చితంగా మళ్ళా ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడేదానికి అవకాశాలు. ఇప్పుడు యూటీ బ్రీజ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎచ్చరిషియా కొలై, ఈ కొలై అంటారు ఒక బ్యాక్టీరియా. ఈ కొలై బ్యాక్టీరియా వల్ల ప్రిడామినెంట్గా యూరినరీ ట్రాక్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ యూటీ బ్రీజ్లో మనకు ఉండేటటువంటి 2 సప్లిమెంట్స్ ఏంటి అంటే, క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్, డిమానోజ్. ఇవి 2 ఏం చేస్తాయంటే, ఈ కొలై అనే బ్యాక్టీరియా ఆ యూరినరీ ట్రాక్ గోడ మీద అతుక్కోకుండా మధ్యలో ఈ డిమానోజ్ తర్వాత ఈ క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ పోయి ఆ బ్యాక్టీరియా అతుక్కుంటాయి. అప్పుడు ఈ బ్యాక్టీరియా వచ్చేసి యూరినరీ ట్రాక్ గోడ మీద అతుక్కోకుండా అతుక్కుంటాయి. అప్పుడు యూరిన్ ద్వారా ఈ బ్యాక్టీరియా యూరిన్లో ఫ్లష్ అవుట్ అయిపోతుంది. సో యూటీ బ్రీజ్ అనేది యూరినరీ ట్రాక్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాను బయట తోసేయడానికి ఉపయోగపడుతుంది. ఫెమి డిలైట్ అనేది వెజైనాలో గుడ్ బ్యాక్టీరియా రిస్టోర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది ఎలా వాడాలా? యూటీ బ్రీజ్ ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక టాబ్లెట్ 1 నెల రోజుల పాటు వాడితే సరిపోతుంది. ఫెమి డిలైట్ రోజుకు ఒక క్యాప్సూల్ నైట్ ఫుడ్ తర్వాత ఒకటి తీసుకొని కనీసం ఒక 3 months వాడితే కనుక సిగ్నిఫికెంట్గా మళ్ళీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ప్రత్యేకించి వైట్ డిశ్చార్జ్, ఇరిటేషన్, ఫౌల్ స్మెల్ ఇవన్నీ రాకుండా ఉండేదానికి కంఫరెన్సివ్గా ఉదయం 1 నెల రోజుల పాటు, రాత్రి 1 3 నెలల పాటు, రాత్రి వాడుకునేది ఫెమి డిలైట్, ఉదయం వాడుకునేది యూటీ బ్రీజ్. సో కంబైన్డ్గా వాడుకుంటే మళ్ళా ఇన్ఫెక్షన్స్ రాకుండా హ్యాపీగా, మీరన్నట్టు వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ డివోర్సెస్ నవేడేస్ సెక్షువల్ ఇష్యూస్. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు? వాళ్ళకి వెజనల్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల అప్పుడు భర్తతో వాళ్ళు సుముఖంగా ఉండరు. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. కానీ అక్కడ భర్త ఏం అర్థం చేసుకుంటారు, కొన్నిసార్లు భార్యలు చెప్పలేకపోవచ్చు, నాకు ఈ ప్రాబ్లం ఉంది అందువల్ల ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నవ్ అని చెప్పలేకపోవచ్చు. కానీ భర్త ఏమనుకుంటాడు, నేనంటే ఇంట్రెస్ట్ పోయిందేమో అన్న ఫీలింగ్లో అక్కడి నుంచి మనస్పర్ధలు స్టార్ట్ అయ్యి 1 by 1 మౌంట్ అప్ అయ్యి అండ్ ఇట్ ఈస్ ఎండింగ్ అప్ విత్ సమ్ డివోర్సెస్. సో ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేస్తూ మళ్ళీ రాకుండా కాపాడేదానికి మాత్రం మన ఫెమి డిలైట్, యూటీ బ్రీజ్ సిగ్నిఫికెంట్గా రోల్ ప్లే చేస్తే బోత్ ఆర్ సప్లిమెంట్స్, నో నీడ్ టు వరీ అబౌట్ సైడ్ ఎఫెక్ట్స్. సుబ్రహ్మణ్యం గారు, చాలా మంది ఆడవాళ్ళు కనీసం హస్బెండ్ కి కూడా చెప్పుకోలేరు. అంటే అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా చెప్పుకోలేరు. అలాంటి వాళ్ళు ఇలా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి వీటిని ఆర్డర్ పెట్టుకొని వాడచ్చు అంటారా? హ్యాపీగా మేడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఏంటంటే, మీరు అన్నట్టు ఏంటంటే, ఎదురుపడి భర్తకి చెప్పుకోవాలనుకున్నా కూడా వాళ్ళ స్టిగ్మా నాకు ఎందుకు వచ్చింది అనుకుంటారు, నేను ఏమైనా పొరపాటు చేసినా ఏమైనా అనుకుంటారు,
పొరపాటు చేయాల్సిన అవసరం లేదు మేడం. రోజు నీళ్ళతో డీప్గా వాష్ చేసుకున్నా, లేదా స్ట్రెస్ ఉన్న వెజనల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, డయాబెటీస్ ఉన్న వెజనల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న కానీ వెజనల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. కేవలం పొరపాటు చేస్తేనో లేకపోతే అదర్ సెక్షువల్ పార్ట్నర్తో కలిస్తేనే వెజనల్ ఇన్ఫెక్షన్ రావాలని రూల్ లేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ దేర్ ఆర్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్. సో అందువల్ల ఏం చేస్తారంటే వీళ్ళు ధైర్యంగా భర్తకు కూడా చెప్పుకోలేరు, పేరెంట్స్కి చెప్పుకోలేరు, డాక్టర్ల దగ్గర కూడా కొంచెం మొహమాట పడతారు. ఎవరైనా చెప్పుకోవాలంటే మొహమాట పడతారు, కొంచెం సిగ్గుపడతారు కదా. అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే మార్నింగ్ మన డైటీషియన్స్ అటెండ్ చేస్తారు, సమ్ టైమ్స్ ఈవినింగ్ నేను కాల్స్ అటెండ్ చేస్తాను మేడం. అంటే డైటీషియన్స్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఐ విల్ అటెండ్ ద కాల్స్ ఇన్ ద ఈవినింగ్. సో ఆ టైంలో నాకు వచ్చిన కాల్స్ అన్నిటికీ ఇవి ఎలా పనిచేస్తాయో క్లియర్గా చెప్పి, వాళ్ళకి ఇంకేదైనా సమస్యలు ఉంటే, కొన్ని కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఎప్పటి నుంచో ఉంటాయి, కిడ్నీ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళు చెప్పే సిమ్టమ్స్లో మనకు అర్థం అవుతుంది. అలాంటి కేసెస్ మనం ఏం చెప్తామంటే, నో యూ షుడ్ నాట్ టేక్ లైక్ దిస్, మీరు డాక్టర్నే కలవాలని చెప్పి క్లియర్గా చెప్తాం. ఎందుకంటే నేను డాక్టర్ రూట్ నుంచి వచ్చినాను కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ ఆల్ దీస్ నిటికేట్స్, కాబట్టి వీ గివ్ ద రైట్ డిసిషన్. అలా నేనేందంటే కంప్లీట్గా 25 years డాక్టర్స్తో కలవడమే నా వృత్తి. సో మై ఇంటరాక్షన్ విత్ ల్యాక్స్ ఆఫ్ డాక్టర్స్ ఈ 25 yearsలో gave me so much of knowledge. Out of that knowledge, I'll give the right information so that they can take the right decision. ఫెమిడిలైట్ యూటీ బ్రీజ్ ఎలా ఉంటాయో చూడాలని ఉంది. ఫైన్ మేడం, మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. ఫెమిడిలైట్ అయితే మేడం మనకి ఇండియాలో ఎవరికి లేదు, మనకే ఉండదు ఆల్మోస్ట్ అది. అండ్ ఇట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. చాలా మంది మనకు ఫోన్ ఎన్ని క్యాప్సూల్స్ ఉంటాయండి? 30 capsules ఉంటాయి మేడం. రోజుకు ఒకటి నైట్ తీసుకోవాలా. మీరు నంబరు మనకు ఆల్రెడీ తీసుకుని వాడుతున్న వాళ్ళు నెలాఖరికంతా ఫోన్ చేసి, సార్ నా సిమ్టమ్స్ కొంచెం తగ్గడం మొదలుపెట్టింది. ఈ యూటీ బ్రీజ్ ఏం చేస్తుంది అంటే, ఇది ఫెమిడిలైట్ కొంచెం టైం తీసుకుంటే దట్ ఈస్ ఇంపార్టెంట్. యూటీ బ్రీజ్ ఫస్ట్ డే నుంచి వర్క్ చేయడం మొదలు పెడుతుంది. మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకుంటే ఈ ఈక్వలాకి సంబంధించిన బ్యాక్టీరియా ఉంటే యూరిన్ ద్వారా ఫ్లష్ అవుట్ చేసేస్తుంది. సో అప్పుడు ఏంటంటే ఫెమిడిలైట్ గుడ్ బ్యాక్టీరియాని రిస్టోర్ చేస్తుంది, యూటీ బ్రీజ్ బ్యాడ్ బ్యాక్టీరియాని బయట దోసేస్తుంది. అవి రెండు ఇంపార్టెంట్. బ్యాడ్ బ్యాక్టీరియాని బయట నెట్టియాలా, గుడ్ బ్యాక్టీరియాని పెంచాలా. సో రెండు రకాలుగా మన ఫెమిడిలైట్ యూటీ బ్రీజ్ వర్క్ చేయడం వల్ల వాళ్ళకి ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది, స్టాండింగ్ రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇన్ఫెక్షన్స్ లేని వాళ్ళు కూడా ప్రివెంటివ్గా రెండు వాడుకోవచ్చు మేడం. అయితే ఫెమిడిలైట్ యూటీ బ్రీజ్ ని గైనకాలజిస్ట్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడొచ్చా? ఇవి డైటరీ సప్లిమెంట్స్ మేడం. ఈ సప్లిమెంట్స్ ఎవరన్నా వాడుకోవచ్చు అండి. ఇప్పుడు వీటికి కూడా తగ్గలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడే కాంప్లికేటెడ్ కేసెస్ కంపల్సరీ డాక్టర్ దగ్గర పోవాలి. సో ఏంటంటే ఫస్ట్ ఏది కూడా మన బాడీలో ఏ డెఫిషియన్సీ ఉన్నా సరే ఫస్ట్ సప్లిమెంట్స్తో సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలా. ఆ తర్వాత లేదంటే కాంప్లికేట్ అవుతుంది అనుకోండి, భరించలేని పరిస్థితులు ఉందని ఖచ్చితంగా డాక్టర్ దగ్గర పోవాలి, మళ్ళీ డిలే చేయకూడదు. సుబ్రహ్మణ్యం గారు, ఫెమిడిలైట్ యూటీ బ్రీజ్ కాస్ట్ ఎలా ఉంటుంది? డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా? మనం ఇస్తాం మేడం. ఫోన్ చేసి మాట్లాడితే ఖచ్చితంగా ఇస్తాము. అది ఫోన్ చేయాల వాళ్ళు చేస్తే దాన్ని బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫెమిడిలైట్ యూటీ బ్రీజ్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా చాలా థ్యాంక్స్.